హాయ్ మమ్మీ, హాయ్ బంగారం. హాయ్, హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికి. బై ద వే మమ్మీ, మీరిద్దరు చాలా బ్యూటిఫుల్ కనిపిస్తున్నారు మమ్మీ. ఈ రోజు మీ చీరలు కూడా మ్యాచింగ్ అయినాయి. ఈ రోజు ఏమంట చేస్తున్నావు మమ్మీ? ఈరోజు ఎందుకో మటన్ తలకాయ కూర తినాలనిపిస్తుంది. తెచ్చానా? టక్కుని తీసుకుని వచ్చేస్తా, చేసి పెట్టు. ఓకేనా? సరే బ్రో. తల ಎಷ್ಟು బ్రో? తల ಎಷ್ಟು? కేజీ 350. ఒక్కటే 2.5 కేజీ వచ్చింది. అంతేనా? ఏడు ఫ్రెష్ అల్వా. సరే. మటన్ షాప్ లో అయితే 2 మేక తలకాయలు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి. అవి కూడా దగ్గర 2 కేజీల పైన ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్నది 2 కేజీలు 100 గ్రాములు పడ్డది. మేక తలకాయ కాలుస్తుంటే చాలా ఫ్రెష్ గా అయితే ఉంది. ఇంకా కాల్పిచ్చి అక్కడే కూర్చున్నా. తర్వాత ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చాను. 2.5 కేజీ దగ్గర 750 రూపాయలు తీసుకున్నాడు. మమ్మీ మంచిగా ఉందా తలకాయ మాంసం? నేను ఇచ్చింది పెద్దది. ఒకటి దగ్గర 2.5 కేజీ పడ్డది మమ్మీ తలకాయ. సో 2 వెరైటీలు చేస్తున్నాం ఈ రోజు తలకాయ మాంసం తోటి. ఓకే సరే మమ్మీ. చూడండి, మంచిగా సన్నగా మెత్తడ మాంసం అంతా తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకుంటుంటాను. ఎందుకంటే మెదడేసి ఉండటానికి మంచిగా సన్నగా కట్ చేసి మంచిగా కడిగి పెట్టుకుందాం పక్కన. చూడండి, మంచిగా కట్ చేసుకొని మంచిగా ఇదంతా క్లీన్ గా గీక్కొని కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న తలకాయ కూర. ఏమో మెదడు కోసం మెత్తటి అన్ని సన్నగా పోసి పెట్టుకున్నా. అది కూడా తలకాయ కూర. ఇప్పుడు మనం వండుకుందాం. 2 కూరలు వండుతున్నాను. మా మమ్మీ అట్నే చేస్తారు. కొంతమంది అందరూ అట్నే చేసి చేస్తారు. అన్ని ఒకే దాంట్లో చేసి వండి తర్వాత ఉడికిన తర్వాత మెదడు అట్నే తీసేస్తారు. అట్లా కూడా తెలుసు నాకు. అట్లా చేస్తారు. ఇట్లా మా మమ్మీ చేస్తుంది. మొదటి నుంచి మా మమ్మీ వాళ్ళ మమ్మీలు మా అమ్మమ్మ వాళ్ళంతా చేసేది. ఇప్పుడు నేను చేసినట్టు వాళ్ళు చేసినట్టు నేను చేస్తుండా. ఉల్లిగడ్డలు ఉన్నాయి, కూర్చొని తీస్తాము. చూడండి, ఈరోజు మా మమ్మీ ఎట్లా చేస్తుందో పెద్దల కాలం నుంచి అట్లా చేస్తున్నా నేను. మమ్మీ నూనె వేయలేదు ప్యాన్ లో? వేస్తా తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు కలిపి పెడుతుండా. ఇక మా నవీను కొద్దిగా కొవ్వు ముక్కలు కూడా తీసుకొచ్చిండు. బాగుంటది. ఇంకా ఇది సాఫ్ట్ గా ఉండే తలకాయ మాంసంలో వచ్చే సాఫ్ట్ కూర. ఇక్కడ ఉండేదేమో గట్టి కూర. దీంతో చారు చేస్తుంది. దీంతో వేరే డ్రై చేస్తుంది. డ్రై కూడా కాదు, గుజ్జులాగా ఉంటది. సెమీ గ్రేవీ. చూడండి, మెదడు కూడా వేస్తుండ. మీ మెదడు కాదు మమ్మీ, మేక మెదడు. మేక మెదడు నాకు భయం కొద్దిగా. స్టార్టింగ్ లో అట్లా ఉంటది, వండిన తర్వాత అద్దరిపోయి ఉంటది టేస్ట్ మాత్రం. అవును. చూడండి, కొంచెం ఉల్లిగడ్డలు, ఒక చిన్న ఉల్లిగడ్డ అంతే, ఎక్కువ వేయకూడదు. ఏమో పసుపు కారం వేసేయరా. మెదడు తీసుకోవాలి. వేసి ఇప్పుడు కడుగుతున్నారు అనమాట. కడగట్లే, కడిగేసిన వండుతుండ. కొద్దిగా 1 స్పూన్ పసుపు అండి. ఉల్లిగడ్డలు వేసిన ఫస్ట్. ఒక చిన్న ఉల్లిగడ్డ, 1 స్పూన్ పసుపు వేసిన, 2 స్పూన్లు కారం, మెదడు చాలా మాత్రం బిస్కెట్ చాలా ఉప్పు పసుపు కారం వేసిన, 1 స్పూన్ అల్లమే. నాకు 2-3 వెరైటీలు తెలుసండి వండటం. మెదడు కూర కానీ తలకాయ కూర కానీ 2-3 వెరైటీలు వండుతా. 1 స్పూన్ అల్లం చాలు, ఎక్కువ వేయకూడదు. మా మమ్మీ వాళ్ళు అల్లం వేసేటోళ్ళు కాదు, ఎందుకంటే అప్పుడు అల్లం లేదు. మా మమ్మీ గిట్టే కలిపెట్టేది. నా జనరేషన్కి వచ్చేసరికి అల్లం వచ్చింది. మసాలా, చికెన్ మసాలా, ఉప్పు వేయకూడదు. కల్లుప్పు. ఇప్పుడు 1 స్పూను కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు ఏమో బావని కొంచెం చాలు. పక్కన పెట్టి ఆయిల్ వేసేయి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్, 50 గ్రాములు వేసి చాలు వేసి అన్ని ఏమేమి వేసినా ఉప్పు పసుపు కారం అల్లం ఉల్లిగడ్డలు ఆయిల్ 6 ఐటెంలు వేసి చక్కగా ఇట్లా కలుపుకొని ఇంకంతే. ఒక లీటర్ వాటర్ పోసుకుందాం. ఎక్కువ చేయమ్మా వాటర్ పోసి. చాలు అన్నీ చేసిందండి. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాం. పొయ్యి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని మూతేసుకుందాం. 6 గంటలు ఉడకనిద్దాం. తర్వాత అన్ని మసాలాలు అవి వేసుకుంటప్పుడు 1 పావు గంట ఉడుకుద్ది. ఇప్పుడు మనము 2వ కూర పొయ్యి మీద వేసుకుందాం. స్టవ్ ముట్టి బావని చికెన్
ఎంత బాబాయ్ అనలేదు కదా, అందుకని నేను అంటుండా. అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నా. సరే అండి, ఇప్పుడు కూరకి తలకాయ కూరకి నూనె వేసుకుందాం. 100 గ్రాముల నూనె వేసుకుంటా. ఉల్లిగడ్డలు ఎక్కడ? ఇది ఒక ఉల్లిగడ్డ, ఇది కూడా చిన్న ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ తక్కువే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, తీపి వచ్చేస్తుంది. కరిగి ఉల్లిగడ్డ వేసుకున్నాం ఫస్ట్ నూనె కాగానే. ఒక్కసారి తిప్పుకొని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇంకా ఏం వేయద్దు, జీలకర్ర చాలు. స్పూన్ ఎక్కడ? ఎప్పటి నుంచో స్పూన్ లేవు. ఎప్పటి నుంచో స్పూన్లు లేవా? చేతితోటే వేస్తున్నాం, ఎప్పటి నుంచో లేవు. ఇప్పుడు వచ్చింది స్పూన్. 1 స్పూన్ జీలకర్ర. బంగారం, నువ్వు కట్టుకున్న శారీ అండ్ నువ్వు పెట్టుకున్న పూలు, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. చూడండి, ఉల్లిగడ్డ మంచిగా ఎగింది, ఎర్రగా ఎగింది. అల్లం వేసేయమ్మ 1 స్పూన్. ఇంకొకటి 2 స్పూన్లు అల్లం. ఇంకొంచెమే కావాలి, ఫుల్గా వేయలేదు 2 స్పూన్లు అంతే. మంచిగా పచ్చివాసన పోయేటట్టుగా 1 నిమిషం వేసుకుందామండి. మటన్ వేసేద్దాం. తలకాయ కూర కదా, ఇది కూడా మంచిగా ఏగుద్ది. తలకాయ కూర వేసుకుంటున్నానండి. ఇంకేమో ఉప్పు, పసుపు, కారం 3 వేసాయి. సరిపోద్ది. 3 స్పూన్లు కారం. సరిపోద్ది. అంటే ఇందులో ఉడుకు నీళ్ళు పోయొద్దు. వేడి నీళ్ళు పోస్తే కుక్కరు సరిగ్గా పెట్టలేము మనం, పెసరు ఆగదు. అందుకని సన్నీళ్ళే పోయాల, కుక్కర్ కాబట్టి. నీళ్ళు బాగా నీళ్ళు చెప్పమ్మా. ఇప్పుడు ముక్క మునిగాని నీళ్ళు పోస్తుండ, వాటర్. కుక్కర్ కదా, ఎక్కువ నీళ్ళు ఎనుకోండి. ముక్క మునిగే మందం చాలు, ఇంకా నీళ్ళు ఊరుతాయి. మంచిగా కుక్కరు బయట తడుపుకోవాలి, ఇట్లా అన్ని దెక్కల అట్లా ఉండి చూసుకోవాలి. అది ఎట్లుంటుంది లేచి అది మూసుకొని. అందుకని అన్నీ కరెక్ట్గా ఉండయా లేవని అన్నీ చూసుకోండి ఒకసారి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. అందుకే నేను వేడి నీళ్ళు పోయలేదు, ఇప్పటికే కొద్దిగా వేడయ్యి లేపేస్తుంది మూత. ఇప్పుడు పట్టింది. 4 విజిల్లు వస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. 5-6 విజిల్లు అవసరం లేదు, 3 కానీ 4 కానీ చాలు. చూసారా, మన మటన్ కూడా చూసారు కదా, 4 విజిల్కి ఎంత మెత్తగా ఉడికింది. ఇది కూడా అట్లా ఉడుకుతుంది. ఇది ఇక్కడ ఉడుకుతుంది, ఇక్కడ తలకాయ కూర మెత్తడి కూర ఉడుకుతుంది. 4 విజిల్లు వచ్చిన తర్వాతకి ఒక 1/2 అవర్కి వచ్చి చూసుకుందాం ఎట్లుందో. 4 విజిల్లు వచ్చింది, చక్కగా ప్రెషర్ కూడా పోయింది. మంది ఒకసారి చూసుకుందాం. మళ్ళీ పొయ్యి పెట్టాలి కదా, ఎంత టైం పడుతుందో మళ్ళీ నీళ్ళు ఎంత టైంకి చూసుకుందాం. మంచిగా ఉడికింది, మంచి కరెక్ట్గా ఉడికింది. నీళ్ళు కూడా కరెక్ట్గా ఉడికి మనము ఇప్పుడు పొయ్యి పెట్టుకొని మసాలా వేసుకోవడానికి మంచిగా భలే ఉడికింది, మెత్తగా ఉడికిందండి. ఉడుకుద్ది. 4 విజిల్లు అయింది, వచ్చింది, బాగా మెత్తగా ఉడికింది. మమ్మీ ఏం కలర్ఫుల్ గా ఉంది మమ్మీ కూర. అవును, ఇది శార్ కూర. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం పొయ్యి పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని ముట్టించుకొని లేదా అట్లా ఉడుకుతుంటే మనం వెంటనే ఏం చేద్దాం, మసాలా వేసుకుందాం. రెడీమేడ్ మసాలా వేయకూడదు, మనం రెడీ చేసుకున్న మసాలా వేయాలి. రెడీమేడ్ మసాలా వేయకూడదు, మనం రెడీ చేసుకున్న మసాలా వేయాలి. ఒక 50 గ్రాములు ధనియాలు, క్యారెట్ 50 గ్రాములు. 2 కూరలు లేకండి, ఈ కూరలోకి ఆ కూరలోకి. 50 గ్రాములు ధనియాలు వేసుకున్నా. ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు. లవంగాలు అనుకోమ్మా బాబాని, లవంగాలు కాదు యాలకాయలు అనుకో. కొన్ని సన్నవి, కొన్ని ఏంటి అయ్యి కొట్టేదండి లవంగాలు. ఉండే కొద్ది అన్ని మర్చిపోతాను మమ్మీ. చెప్పి అదే ఇదో రావట్లేదు. ఒక 6 యాలక్కాయలు దంచేస్తాను, మిర్చి పెట్టేస్తాను. ఎక్కువ మంచిగా ఇట్లా లాస్ట్ ఎక్కువ ఇట్లుంటేనే కలిపెట్టుకోవాలా. అది టెంపర్ హోటల్ నుండి బకెట్ బిర్యానీకి వచ్చిన గంటే అట్లుంటేనే కలిపెట్టుకోవాలంటే లేత మాడబెట్టుకోవాలా. లేదండి జోక్ చేసిన ఉందని
దాంతో కలిపి పెడుతుందా? కానీ మమ్మీ అది ప్లాస్టిక్ మమ్మీ, మొత్తం కరిగిద్దాము. దాని అంతా నేను అయినా వద్దు, ఉండొక నిమిషం. ఇక్కడ ఇంత మంచి చెక్క అన్ని ఉంచుకొని నీకు ఆ ప్లాస్టిక్ మీదనే మంచి లాగుతుంది మమ్మీ. ఒకరు కామెంట్ కూడా చేసిండ్రు మంచి చెక్క యూజ్ చేయమని, చేయరు. వుడ్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందో సన్న చెక్కతోటి వేయాలంటే అప్పుడే లోపల దాకా వెళ్తుంది, నల్లగా కాకుండా మంచిగా క్రిస్పీగా అవుతుంది. చాలండి ఇంకంత మాత్రం. కొబ్బరి బంద్ చేసిన చూడండి, కొబ్బరిని ఎప్పుడు వేస్తున్నా బంద్ చేసిన తర్వాత ఇవ్వండి ఒక 4 ముక్కలు. ఈ మసాలా 2 కూరలు లేకండి, చెప్పిందో లేదో అంతే చెప్తున్నా. ఈ మాత్రం ఉండాలి. బంద్ చేసిన తర్వాత కొబ్బరి వేయాలి. ఒకటి తలకాయ కూరలోకి, ఇంకోటి రెండో తలకాయ కూర అంటే బ్రెయిన్ తోటి కలిపిన మెత్తటి సాఫ్ట్ తలకాయ కూరలోకి, రెండిట్లోకి ఒకటే మసాలా రెడీ చేస్తుంది అనమాట. క్వాంటిటీ కోసం క్లారిటీ ఇస్తున్నారు మమ్మీ. ఏంటంటే కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. తెల్లగడ్డ కూడా వేయలేదండి. ఈ మెత్తగా మరిగిన తర్వాత తెల్లగడ్డలు వేస్తా మిక్సీలో. చూడండి, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మళ్ళీ తర్వాత ఎల్లిపాయలు వేసి పట్టుకున్న మసాలా. చూడండి మంచిగా ఉడుకుతుంది, దగ్గరకు వచ్చింది కూర. ఇప్పుడు మనం మసాలా వేసుకుంటున్నాం. అంతే చాలండి. వేసి ఒకసారి డ్రాపావాలి. ఇట్లా కొత్తిమీర వేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా నేను చూస్తాను. ఇంకా కొంచెం చాలు. తరిగి పెట్టుకొని కొత్తిమీర, పుదీనా అండి దీంట్లో కొడతా, ఇందులో కొడతా. చూడండి ఎట్లా దగ్గరకు అయిందో కూర. వస్తుంటుంది చూడండి. ఇది కొంచెమైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లనే మా మమ్మీ వేసేటివి 3 ఎక్కువ వేసిన. ఏంటంటే అంటే ఒకటి అల్లము, కొత్తిమీర, పుదీనా. అవి 3 ఆ కాలంలో ఉండేటివి కాదు, ఈ కాలంలో ఉంటుండే అవి. చూడండి సూపర్ కూర రెడీ. ఆ కాలంలో లేనివి ఏం లేవు, కానీ అప్పట్లో అంత ఉపయోగించేటోళ్ళు కాదు అందరు. అంతే లేవు, అసలు లేవు. అవునా? కొత్తిమీర, పుదీనా, అల్లం ఉండేవి ఎక్కడన్నా కానీ కొత్తిమీర, పుదీనా లేదు. నా కేటాయించే వచ్చింది. చూడండి దించేస్తానండి. చూడండి ఈ విధంగా ఉంది. ఇద్దరికి కొవ్వు ముక్క సాఫ్ట్గా ఉండే తలకాయ కూర రెడీ. ఇప్పుడు మనం దించేసుకుందాం. ఇది కూడా రెడీ అయింది. ఈ విధంగా ఉంది. ఇది కూడా దించుకుందాం. ఇక అన్నీ వేసేసి దించుకుందాం. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి మనకు. ఇక్కడ ఉండే కొత్తిమీర కూడా వేయచ్చు కదా మమ్మీ? ఎక్కువైపోద్దా? ఏదైనా వేసే కాడికి వేసుకోవాలి, మిగిలిందని అంత వేసుకోకూడదు. సూపర్ మమ్మీ. 2 రకాల తలకాయ కూర రెడీ అండి. భోంచేద్దాం పదండి. ఇక్కడ తీసుకురండి మమ్మీ, ఇక్కడ పెట్టండి. వావ్, లుకింగ్ సో డెలిషియస్. సో ఈరోజు సండే స్పెషల్ చేసిన మటన్ తలకాయ కూర తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు మమ్మీ. ఒకటే తలకాయ 2 రకాల 2 టైప్స్ ఆఫ్ వెరైటీ చేసింది మా మమ్మీ. ఇదేమో హార్డ్ బోన్ ఉండే తలకాయ కూర, బోన్ తోటి చేసిన టమాటాలు వేసిన బోన్ తోటి ఉండే మటన్ తలకాయ కూర, హెడ్ కర్రీ. ఇది మోస్ట్ డెలిషియస్. సేమ్ హెడ్ కర్రీ, సాఫ్ట్. ఇది ఫ్రై లాగా బాగుంది. ఫ్రై కాదు కానీ గుజ్జులాగా. మెదడు కర్రీ. మా ఆయనకి బాగా తెలుసు, బాగా ఇష్టం కూడా మా ఆయనకి. మా ఆయన కోసమే తేటం. డాడీకి చాలా ఇష్టం. బంగారం, నువ్వు ఫస్ట్ టైం మరా తినేది? ఇంతకుముందు తిన్నావు ఎప్పుడైనా? కొద్దిగా వేసి ఎప్పుడు తిన్నదో లేదా? ఎప్పుడు తినలేదు కదా బంగారం. నువ్వు ఇంతకుముందు మటన్ తిన్నావు కానీ ఇది ఎప్పుడు తినలేదు. కానీ మేము అడిగినామని ఒక్కసారి ట్రై చేస్తాను అన్నది. ఇంకొక విషయం తెలుసా, మా కోడలు తినబుద్ధి కాకపోతే చికెన్ తెచ్చండి. చికెన్ ఫ్రై కొడుకుంది. అవునవును, అనుకుంటారు తినబుద్ధి కాదు కదా, ఎట్లా తింటది అనుకుంటారు. ఇష్టమైతే తింటది, లేదంటే చికెన్ ఫ్రైతో తింటది. అంతే.
మీ డాడీ చూసి ఎట్లా తింటాడు. తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్పు డాడీ. తలకాయ మాసం ఎందుకు సూపర్ ఉంటుంది. అవునా? మా ఆయన కోసమే తేటం. ఇక మెదడు ముక్కలు డాడీ ఎట్లుంది? బాగుందా? మస్తు ఉంది. ఓకే. ఈ ముక్క తీసుడు బావా ఎట్లా ఉంది? సూపర్ సూపర్. నేను కూడా ఈ కూర వేసుకున్నాను. ఈ కూర తిన అర్థం కావట్లేదు. రెండు తిను మమ్మీ. రెండు తినే రెండు తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు. ముందు అర్థం ఇది తింటా. రెండు చెప్పాలి కదా ఎలాగో టేస్ట్ ఎట్లుందో. బాబా ఉండు కూర వేసుకో. ఇది కూడా అది కూడా వేసుకున్నాను. పట్టు. సంగట్లే కావాలంక అన్నంలో కూడా బాగానే ఉంటుంది. తిను మమ్మీ. ఎంత బాగుందో తలకాయ కూర. చాలా బాగుంటది. చాలా టేస్ట్ ఉంటుంది. మాకు తెలుసు కదా ఆల్రెడీ చాలాసార్లు చేసి నువ్వు. ఇంత రుచి ఉంటుంది మరి ఎందుకో తలకాయ కూర. కాలు తలకాయ, ఇది కాలు తలకాయ అంటే కాలు తేలేదు, తలకాయ పెద్ద తలకాయ. చూడండి ఎట్లా ఉడికిందో చూడండి. చేతితోటే విడిపోతుంది, అంత బాగా ఉడికింది. కళాలు అయినా సరే మంచిగా ఛాన్స్ బాగా ఉడకబెట్టిన మరి నీళ్ళు వచ్చి. బంగారం నచ్చిందరా మటన్ హెడ్ కర్రీ? చాలా బాగుంది. నచ్చిందా? బాగుందా? ఓకే తినరా. ఏంటిది అది? మంచి ముక్కలు. వాటి పేరు నాకు రాదు కానీ మంచి ముక్కలు. చర్బీ 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 బోల్తే హిందీ మే. రజియా బాను మేడం కో పతా హై హిందీ. నాకు అర్థం కాలేదు కదా. చర్బీ అనే మాట వాళ్ళకి అర్థమైంటది అంటున్నా. భలే ఉందండి. మా ఆయన తిట్టినప్పుడు తీసుకోవాలంటే తీసుకోండి. ఇప్పుడు ఏది ఆగదు. ఏం ఆగదంట. తీసుకున్న ప్రతి ఆగేది ఉండదు. పోతా ఉండేది నాన్ స్టాప్. నాన్ స్టాప్. సినిమా ఆడి ఎప్పుడు తలకాయ కూర తినేది. అవునా? అవునా? ఆలీ ఫేవరెట్ తలకాయ కూరేనంట. సో అలాగే మా డాడీకి కూడా ఫేవరెట్ మటన్ తలకాయ కూర. ఆయన కాలు తలకాయ కూర, బోటి, మటను, చేపలు, రొయ్యలు అన్ని బాగానే తింటాడు. ఒక్క చికెనే కొద్దిగా కాడుతాడు అంతే. కొంచెం తక్కువ తింటాడు. అది తినకుండా లేడు. తక్కువ తింటాడు. మీరు అన్ని మంచిగానే తింటాడు. సార్ నవ్వినా సూపర్ ఉంది తలకాయ కూర సారు. నువ్వు చాలా మంచిగా చేస్తావు మమ్మీ తలకాయ కూర. ఎవ్వరు చేయరు అట్లా నువ్వు చేసినట్లుగా. అంత మంచిగా, అంత సాఫ్ట్ టెక్స్చర్ కానీ, ఆ స్మూత్నెస్, ఆ కలరు, ఆ రుచి అసలు మేము ఇక్కడ హోటల్లో కూడా తింటాం కదా అప్పుడప్పుడు. మంచి మంచి హోటల్స్ పోతాం కదా, హెడ్ కర్రీ దొరికే హోటల్స్లో. అస్సలు ఉండదు నువ్వు చేసినట్టు, అస్సలు ఉండదు. నువ్వు చేసేది చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ రాదు అక్కడ. నీ వీడియోలు చూసి ఇక్కడ టీసీ పాలెం నుండి ఎవరు మార్నింగ్ కామెంట్ పెట్టారు, ఆంటీ నేను మీ ఇంటికి వస్తాను, ఆంటీ మీ ఇంటికి వస్తాను అని చాలా సార్లు కామెంట్. సో అలాగే ప్రతి సండే అండి మీకు లైవ్ వస్తాము. ఈరోజు కూడా ఈ వీడియో రికార్డ్ చేసేది సండే కాబట్టి ఈరోజు లైవ్ వస్తాము, కానీ ఈ వీడియో లేట్గా వస్తుంది. కానీ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ప్రతి సండే అరౌండ్ ఆఫ్టర్నూన్ లైవ్ ఉంటుంది. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అవునండి. సరే అయితే నేను కూడా తినేసి టేస్ట్ చెప్పానా? అన్నము అందులోకి కూర వేసుకుంటా. చాలు మమ్మీ. ఇప్పుడు ఇది కూడా వేసుకుంటా, సాఫ్ట్ కూర కూడా. ఇది మటన్ హెడ్ బ్రెయిన్ ఫ్రై అనొచ్చా దీన్ని? ఫ్రై కాదు, ఫ్రై అంటే ఇంకా యాగాల. అదే సెమీ గ్రేవీ. ఇగురు కర్రీ. సరే తినేస్తా ఇప్పుడు. కొవ్వు పీస్ చూడు మమ్మీ. అవును, ఇక ఈ పీసులు ఎంత బాగుంటాయి తెలుసా? అవును, ఇవి భలే ఉంటాయి. మమ్మీ సూపర్ అంటే సూపర్ ఉంది కూర. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పీస్ ఇది. సాఫ్ట్గా భలే టెండర్గా ఉంటుంది ఇది. ఈ పీస్ తీసుకొని
ఇట్లా పైన పెట్టుకుని చాలా రోజులు తెచ్చిన చాలా మాసం చాలా రోజులు అడుగుతున్నాడు పాపం, నాకు ఇయ్యాలి కుదిరింది. చాలా మంచిగా ఉంది మమ్మీ. నువ్వు చేసిన మటన్ హెడ్ కర్రీ టేస్ట్ సూపర్ అంటే సూపర్ అసలుకి. ఇంత మెత్తగా ఎంత బాగా ఉడికింది అవును, కదా? చాలా సాఫ్ట్గా ఉడికింది. అందరికి ఇష్టమే. చాలా రుచిగా ఉంటుంది. తన్నడుగు బంగారం నీకు కూడా నచ్చింది కదా? అందరికి ఇష్టమవుతుంది. చూడండి బాగా తింటుంది. చికెన్ ఫ్రై చేసి ఉండు, అమ్మాయి తిందేమని తింటుంది. అవును. బాయ్ సో చెప్పేనా? బాయ్ చెప్పు మమ్మీ. సో కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఏ వంట చేయాలో. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోతో. టిల్ దెన్ టాటా, బాయ్ బాయ్ మమ్మీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన తలకాయ కూర, తలకాయ మెదడు కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్, అందరికీ హ్యాపీ సండే.